ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీముపఫయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఈర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదియాతో వనస్పతిస్థో వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతర్యాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతి మాం దేవ సకః కీర్తిస్మరణా సహ ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిం సమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం. ఆంటీ ఏంటి మిత్ర ఏంటి లక్ష్మిని చూస్తున్నాడు? మిత్ర దృష్టిలో తన సంయుక్తైనా లక్ష్మిలా తయారై వచ్చింది కదా, లక్ష్మి గుర్తొచ్చిందేమో. అదే డేంజరే ఆంటీ. పంతులు గారితో చెప్పి తొందరగా తాళి కట్టించండి. సరే సరే, నువ్వు కంగారు పడకు. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాది. పంతులు గారు, ఆ తాళి కట్టే కార్యక్రమం ఏదో కొంచెం తొందరగా జరిపించవచ్చు కదా. నేను ఇక్కడ పెళ్లి భోజనం చేస్తున్నానా? ఆ తంతే కదా చేస్తున్నాను. మనీషా కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా లక్ష్మి మౌనంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా. ఇప్పుడు వదినే తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేదు పెద్దమ్మా. అక్క ఎందుకు మౌనంగా ఉందో, దేనికోసం ఎదురు చూస్తుందో తెలియడం లేదు. దేవుణ్ణి తలుచుకోవడం తప్ప మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎప్పటినుంచో దేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నాను. ఎక్కడండి ఆ దేవుడు? ఇంకెప్పుడొస్తాడు? లక్కీ ఫోటో దొరికింది. అయ్యయ్యో, ఫోటోకి బాగా దుమ్ము పట్టేసింది. క్లీన్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.